డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎంఏ సోషియాలజీ, సో ఎంఏ సోషియాలజీలో ఎవరైతే పీజీ చేస్తున్నారో మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ ఇయర్ నుంచి మనకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అండ్ పాస్ అవ్వడానికి ఎన్ని చదవాలి, సో ఇలాంటి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఎంఏ సోషియాలజీ ఉన్నారో సో ఫస్ట్ సెమిస్టర్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ, సెకండ్ క్లాసికల్ సోషియాలజీ థియరీస్, థర్డ్ వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ అండ్ సోషల్ స్టాటిస్టిక్స్, ఫోర్త్ వచ్చేసి మనకు సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ సోషల్ మొబైలిటీ. సో ఈ 4 సబ్జెక్ట్స్కి అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి, సో ఎగ్జామ్ సెమిస్టర్ ఎగ్జామ్ కాబట్టి మనకు 70 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి 40% అంటే 28 మార్క్స్ అయితే రావాలి. అండ్ రిమైనింగ్ 30 మార్క్స్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో వన్ మంత్ బ్యాక్ మనకు అసైన్మెంట్ అప్డేట్ వచ్చింది. సో కొంతమంది రాశారు, కొంతమంది రాయలేరు. సపోజ్ ఎవరైతే రాయలేరో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అసైన్మెంట్స్ రాసి మీ స్టడీ సెంటర్లో ఇచ్చేయాలి. అప్పుడే మీకు 30 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 70కి పాస్ అయ్యి అండ్ ఓవరాల్గా అసైన్మెంట్స్లో కూడా పాస్ అవ్వాలి. ఓన్లీ ఇందులోనే పాస్ అయితే మళ్ళీ అసైన్మెంట్స్ రాయకపోయినా ఫెయిల్ అయినట్టే. సో ఎవరైతే ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ రాసి మీరు స్టడీ సెంటర్లో ఇవ్వాలి. సో ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ గురించి చెప్దాం. సో సెమిస్టర్ ఎగ్జామ్స్లో 70కి 28 మార్క్స్ వస్తే సరిపోతుంది. మరీ 28 కాకుండా మనకు 35+ మార్క్స్ అయితే రావడానికి లైక్ ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు కొద్దిగా 50% మార్క్స్ వస్తే సరిపోతాయి పీజీలో. సో మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాబట్టి మినిమం 50% వచ్చినా 100% వచ్చినా 90% వచ్చినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ 50 అయిపోతే తెచ్చుకోవడానికి ట్రై అండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఓపెన్ డిగ్రీ తర్వాత ఓపెన్ పీజీ సర్టిఫికేట్ కోసం చేసేవాళ్ళు ఎన్ని యూనిట్స్ చదవాలి. సో మనకు 5 బ్లాక్స్ అయితే ఉంటాయి. సో బ్లాక్కి 3 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అట్లా ఉంటాయి. 15+ సబ్జెక్ట్స్ యూనిట్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదవండి. అంటే ఏ క్వశ్చన్ వచ్చినా మనకు ఒక బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో మనకు పాస్ మార్క్స్కి అయితే ఫస్ట్ 8 యూనిట్స్ అయితే చదవండి. సో మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్లో మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10లో 5 రాసుకోవాలి. మీకు ఓవరాల్ చాయిస్ ఉంటుంది, మీకు నచ్చిన ఏవైనా రాసుకోవచ్చు. సెక్షన్ బి వచ్చేసి ఇంటర్నల్ చాయిస్, అంటే మనకు 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్లో ఏ కామా బి ఉంటుంది, సెకండ్లో ఏ కామా బి ఉంటుంది, థర్డ్లో ఏ కామా బి ఉంటుంది. ఏ అన్న రాసుకోవచ్చు, బి అన్న రాసుకోవచ్చు ఒక క్వశ్చన్లో. సో అట్లా మనకు ఇవి 50 మార్క్స్, అక్కడ 20 మార్క్స్ 50 మార్క్స్, ఓవరాల్గా 70 మార్క్స్కి 28 రావాలి, అసైన్మెంట్కి 12. సో ఓవరాల్గా 100కి 40 వస్తే పాస్ అయినట్టు. సో ఇప్పుడు వే ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఏవైతే ప్రతి యూనిట్ బ్యాక్ సైడ్గా మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అక్కడ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. అందులో నుంచే 90% ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తారు. సపోజ్ యాజ్ ఇట్ ఈస్ రాకపోయినా సేమ్ టైప్ ఆఫ్ మోడల్ కావచ్చు, సేమ్ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మనకు సెట్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది కాబట్టి ఏబిసి సెట్స్లో మనకు సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపిటేషన్స్ జరగవు. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 3 సెట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీరు ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ అన్ని చదువుకొని వెళ్తే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అవే వస్తాయి కాబట్టి మీరు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, అవైతే మీరు చదువుకుంటే సరిపోతుంది. సో ఈ ఇయర్ మీది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్కడ ఉండవు. మీ ఇయర్ నుంచే మీకు ఫస్ట్ టైం కాబట్టి మీరు వాటి మీద డిపెండ్ అవ్వండి బ్యాక్ సైడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎవరికైతే బ్యాక్ సైడ్ క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలో సో పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినవి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అని క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి. సో అక్కడ 5 లింక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లింక్లో వచ్చేసి ఎంఏ సోషియాలజీకి సంబంధించిన ఈ 4 సబ్జెక్ట్స్ సపరేట్ పీడిఎఫ్స్ ఒకే లింక్లో ఉంటాయి. సో ఈచ్ పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో మీరు 200 రూపీస్ పే చేస్తే ఒకే పీడిఎఫ్ లైక్ ఇండివిజువల్గా మీరు ఒకేసారి వస్తాయి ఇండివిజువల్ పీడిఎఫ్స్ ఒకే లింక్ ద్వారా. లేదు నాకు ఒక సపరేట్ పీడిఎఫ్ కావాలి, సపరేట్ సబ్జెక్ట్ కావాలంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th లింక్స్ ఏవైతే సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్ లింక్ ఉంటుంది. సో 50 రూపీస్ పే చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకేసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా కూడా మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు అమౌంట్ 50 రూపీస్ పే చేయండి. అమౌంట్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి మెయిల్కి మెసేజ్ వస్తుంది లైక్ పర్చేస్ చేసినట్టు. సో ఆ మెసేజ్ అంతా చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. యాక్సెస్ అంటే అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ చేసుకోవాలి. అంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే పేమెంట్ చేస్తారో దాంతో లాగిన్ చేసుకుంటే
మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సపోజ్ పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్ రాకపోయినా, అర్థం కాకపోయినా నా మెయిల్ డిస్ప్లే అవుతుంది. మీరు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నా మెయిల్కి మెసేజ్ చేయండి, లైక్ పీడిఎఫ్ ఇష్యూ ఉంది, సో నాకు అర్థం అవుతలేదంటే నేను అక్కడ కాంటాక్ట్ అయ్యి మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అప్పటికి అర్థం కాకపోతే జస్ట్ నాకు క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్స్ అయితే లిఫ్ట్ చేయనండి. సో ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. సో ఎంఏ సోషియాలజీ క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలి, సో ఈ సబ్జెక్ట్కి నాకు సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలి అని మెసేజ్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో లింక్స్ ద్వారా మీకు తొందరగా రిప్లేస్ కావచ్చు వస్తాయి. సో వాట్సాప్ ద్వారా 10 to 15 minutes కొద్దిగా డిలే అవుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేసుకొని పేమెంట్ చేసుకొని యాక్సెస్ యువర్ పర్చేస్ అని క్లిక్ చేసుకొని మీ పీడిఎఫ్ మీకు వస్తాయి. సో మీరైతే బయట ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఆ పీడిఎఫ్స్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు చేస్తారు. సో ఎవరైతే ఇక్కడ పీడిఎఫ్స్ పర్చేజ్ చేసుకొని గ్రూప్స్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు షేర్ చేస్తే కొన్ని లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇవి పబ్లికేషన్స్ అండర్స్లో రిజిస్టర్ అయిన పెయిడ్ పీడిఎఫ్స్ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ మీరే యూటిలైజ్ చేసుకోండి. సో ఇలా ఇల్లీగల్గా వేరే గ్రూప్స్లో షేర్ చేస్తే మీ పైన అయితే లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ ఇలా రిపీటెడ్గా చేస్తే సో వాళ్ళు వినలేరు. సో వాళ్ళ మీద అయితే కొన్ని యాక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఫైన్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు కొంచెం మెచ్యూర్డ్ ఉంటారు కాబట్టి మీ ఓన్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. కొనకపోయినా పర్లేదు, కాకపోతే ఇట్లా మిస్లీడ్ అయితే చేయకండి. సో తీసుకుంటే అయితే మిస్లీడ్ ఇట్లా చేస్తే మీకైతే యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో గన్ షాట్ క్వశ్చన్స్ కూడా టైం ఉంటే నేనైతే చేస్తానండి. అంటే ఒక 15 questions 20 questions ఆల్ యూనిట్స్లో నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సపరేట్ వీడియో చేస్తాను. సో దట్ ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వితిన్ 4 to 5 daysలో లైక్ పాస్ అయ్యేటట్టు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈచ్ సబ్జెక్ట్లో ఫస్ట్ 12 units క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ అయితే చేశాను. సో అవి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్స్ ఉంటాయి, లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో ఇప్పుడు వన్ బై వన్ సబ్జెక్ట్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఏ సోషియాలజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో సో ఈ మెటీరియల్ వచ్చేసి మనకు టోటల్గా 120 pages ఉంటుందండి. ఒక సబ్జెక్ట్ ఇది. సో సబ్జెక్ట్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీలో ఇక్కడ కోర్స్ ఎంఏ సోషియాలజీ అండ్ సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది అండ్ మన ఛానల్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ పబ్లికేషన్ నేమ్స్. సో ఇది కామన్గా ఉంటుంది ప్రతి ఫ్రంట్ పేజ్కి. సో మీరు బయట జిరాక్స్ షాప్లో జిరాక్స్ తీపిస్తే 60 pagesలో ఒక బుక్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా మనకు డిజిటల్ రైట్స్ అయితే ఉంటాయండి అండ్ కాపీరైట్ రైట్స్ అండ్ డిజిటల్ యూసేజ్ పాలసీ. సో మీరు షేర్ చేయడం వల్ల ఇక్కడ ఏమేమి ఇష్యూస్ క్రియేట్ అవుతాయో అవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను. సో మీరే మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ప్రతి యూనిట్లో మనకు లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జాంపుల్ యూనిట్ 1 ఇక్కడ హిస్టరీ మనకు హిస్టరీ కంటెక్స్ట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సోషియాలజీ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ డిస్కస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషల్ డిసిప్లిన్. సో మనం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో ప్రతి క్వశ్చన్ వచ్చేసి మనకు 2 pages. సో 2 pages ఆర్ 1.5 page అయితే మనకు ఆన్సర్ ఉంటుంది. సో అందులో చదివి జస్ట్ మీరు షార్ట్ నోట్స్ ఒక 6 units ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక 6 unit షార్ట్ నోట్స్ చిన్నగా రాసుకొని పెట్టుకుంటే సో మీకైతే చదవడానికి కొద్దిగా ఈజీ అవుతుంది. అండ్ టెక్స్ట్ బుక్ అయితే కొద్దిగా హెవీ సబ్జెక్ట్ కావచ్చు, అది కాంటెక్స్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కొద్దిగా రీజనబుల్గా మీకు ఈజీ వేగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చదువుకొని ఈ హెడ్డింగ్స్ కావచ్చు సో ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని పెట్టుకుంటే మీకు చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో పొలిటికల్ క్యాటలిస్ట్, ద ఫ్రెంచ్ రెవల్యూషన్ లో ఏమేమి జరిగింది ఒక సమ్మరీ లాగా. సో అట్లా మీరు చిన్నగా షార్ట్ కట్ గా రాసుకొని పెట్టుకుంటే మనకు అవే క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే సబ్ టాపిక్స్ ఇచ్చిన క్వశ్చన్ లోనే సబ్ టాపిక్ కూడా ఇస్తారు. సో ఆ విధంగా మీరు చదువుకోండి. సో డిస్క్రైబ్ ద మేజర్ ఈవెంట్స్ ఫర్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ సోషియాలజీ. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 4, 5, 6. సో 6 points ఉన్నాయి. సో 6 points చదవాల్సిన అవసరం లేదు. సో మీరు ఒక 3 to 4 points చదువుకొని షార్ట్ నోట్స్ లాగా జస్ట్ 2 lines ఇట్లా రాసుకొని పెట్టుకుంటే మీకు ఆ క్వశ్చన్ వస్తే మీరు ఎలాబరేట్ చేస్తూ రాసుకుంటే సరిపోతుంది. అదే మీరు టెక్స్ట్ బుక్ చదివితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది మ్యాటర్. సో ఇందులో కన్సైజ్ చేసి మీకు ఈజీ వేగా ఒక 2 pagesలో ఆన్సర్ అయితే అయిపోతుంది. సో ఇది మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ అండ్ మనకు ఇందులో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 12 units. సో 12 units కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ 6 units. ఫస్ట్ 6 units అయిన తర్వాత 4 subjects లో 7th, 8th unit లో పైన చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఫస్ట్ 8 units టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. సో చిన్నగా ఒక బుక్ తీసుకొని చిన్నగా షార్ట్ నోట్స్ లాగా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకు కోర్స్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ. సో అలానే మన క్లాసికల్ సోషియాలజీ థియరీస్ కావచ్చు, రీసెర్చ్ మెథడాలజీ కావచ్చు, సోషల్ స్ట్రాటిఫికేషన్ కావచ్చు, అన్ని పీడిఎఫ్స్ అయితే ఉంటాయి.
సో ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకు 160 పేజెస్ సబ్జెక్ట్ సేమ్ మనకు కాంటాక్ట్ పేజ్‌లో లైక్ ఇండెక్స్ పేజ్‌లో సేమ్ మనకు ఛానల్ నేమ్ అండ్ ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ అది. సో ఇక్కడ క్లాసికల్ థియరీస్, సోషల్ థియరీస్ ఉంటుంది. సేమ్ పబ్లికేషన్ నేమ్స్, సేమ్ లీగల్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకు యూనిట్ 1 వచ్చేసి మనకు ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ సోషియాలజీ. సో మెయిన్‌గా మనకు ఎగ్జామ్‌లో డైరెక్ట్ క్వెషన్ ఇస్తారు. డిస్కస్ ద రోల్ ఆఫ్ రెసిలియన్స్ ఇన్ ద లేయింగ్ ద ఇంటెలెక్చువల్ అండ్ మెథడాలజికల్ ఫౌండేషన్స్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషియాలజీ. సో మనకు సమ్మరైజ్ చేసి మనకి ఈ విధంగా అయితే ఆన్సర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 పేజెస్‌లో అంటే ఒక పేజ్‌లో అయిపోతది ఆన్సర్. సో సమ్మరీ చేసి ఈజీ వేగా అయితే మనకైతే వస్తది ఆన్సర్. సో 160 పేజెస్ అయితే ఉంటది. 12 యూనిట్స్. సో కాకపోతే మీరు 8 యూనిట్స్, 7 యూనిట్స్ అన్నా జిరాక్స్ తీసుకోవచ్చు బయట. కంప్లీట్‌గా 12 యూనిట్సే అని అవసరం లేదు. షార్ట్ వచ్చేసి మనకు 1 పేజ్, 1.5 పేజ్ ఆ విధంగా ఉంటది. సో ఇది సెకండ్. సో సెకండ్ 160 పేజెస్ సేమ్ 12 యూనిట్స్ ఉంటుంది. థర్డ్ సో థర్డ్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ రిసర్చ్ మెథడాలజీ అండ్ స్టాటిస్టిక్స్. సేమ్ ఇక్కడ కూడా యూనిట్ 1 వాట్ ఈస్ సోషల్ సైన్స్ రిసర్చ్. సో బేసిక్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్. సో మనం జస్ట్ క్వెషన్ ఇస్తే దాని రిలేటెడ్ రాసినా సరిపోతది. ఇక్కడ ఉన్నది అండ్ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నది రాయాల్సిన ఏమి అవసరం లేదు. మనం బేసిక్‌గా క్వెషన్స్‌లో మీరు చదివేటప్పుడు జస్ట్ మొత్తం చదివి సమ్మరీ ఒక 4-5 లైన్స్ రాసుకోండి అండ్ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా! సో ఈ క్వెషన్ వస్తే ఈ హెడ్డింగ్స్ మెయిన్ హెడ్డింగ్స్ ఉంటే మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ డిస్కస్ ద స్కోప్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసర్చ్ ఉంది. సో ఫస్ట్ సోషల్ సైన్స్ రిసర్చ్ పర్పస్ ఎందుకు జేయాలి? బెనిఫిట్స్ ఏంది? అట్లా ఓన్‌గానే రాసుకోవచ్చు. స్కోప్ అంటే ఏంది? పర్పస్ ఎందుకు? సో, అట్లన్నా మీరు ఓన్‌గా రాసుకోవచ్చు. సో, ఇందులో ఉన్నదే చదువుతా అంటే అట్లానే అవసరం లేదు. జస్ట్ పైన చదివి ఇందులో మీకేమర్థమైంది? అందులో ఒక చిన్నగా షార్ట్ నోట్స్ ఇట్లా పాయింట్ వైస్ చిన్నగా రాసుకుంటే మీరు అదే రీప్రొడ్యూస్ జేసుకోవచ్చు. ఎగ్జామ్స్‌లో కొద్దిగా ఓన్‌గా రాసుకోండి. సో, ఇంపార్టెన్స్ ఎందుకు? దానివల్ల యూజ్ ఏంది సోషల్ సైన్స్ రిసర్చ్ వల్ల? సో, అట్లా మీరు పాయింట్ వైస్ రాసుకోవచ్చు చదువుకొని. సో సెకండ్ యూనిట్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ థియరీ అండ్ రిసర్చ్. సో సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంది? నెక్స్ట్ యూజ్ ఆఫ్ అప్లైడ్ రిసర్చ్ అంటే ఏంది? సో ఇట్లా పైన మీరు ఇవన్నీ మనకు ఎంఏ సబ్జెక్ట్స్ ఏవైతే సోషల్ సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని పెద్దగుంటాయి. కాకపోతే మీరు అందులో నుంచి కొద్ది ఇన్ఫర్మేషన్ మీరు షార్ట్ నోట్స్‌గా రాసుకొని అది రీప్రొడ్యూస్ చేసుకుంటే సరిపోతది. సో కరెక్షన్ చేసేవాళ్ళు గూడా మీడియం టు టఫ్ మాత్రమే చేస్తారు గాబట్టి సో మీరు రిలవెంట్ ఆన్సర్స్ రాసినా సరిపోతది. సో ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. జస్ట్ సర్టిఫికేట్ కోసం వాళ్ళే ఉంటారు గాబట్టి సో మీరు పైన రాసినా సరిపోతది. సో ఇది మనకు థర్డ్. సో అట్లనే మనకు 4 సబ్జెక్ట్స్. సో 4 సబ్జెక్ట్‌కి సంబంధించిన లింక్స్ అయితే కిందుంటాయండి. సో ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు ఆల్ సబ్జెక్ట్స్. సో ఒకేసారి ఈ 4 పీడిఎఫ్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈచ్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. సో అది లింక్. సెకండ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 4 లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్‌లో ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ లింక్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తది. మెసేజ్‌లో యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది మెసేజ్‌లో చదివి అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ అప్పుడు మీకొస్తది. మీరు బయట 8 యూనిట్స్ అయితే 8 యూనిట్స్, 6 యూనిట్స్ అయితే 6 అది మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని అది చదువుకోండి. లేదు అంటే మీరు టెక్స్ట్ బుక్స్ అయినా ఫాలో అవ్వచ్చు. సో మీకు ఏది ఈజీ ఉంటే అది మీరు ఫాలో అయ్యి ఎగ్జామ్స్ అయితే రాయండి. సో రిలవెంట్‌గా రాసినా సరిపోతది. కంప్లీట్‌గా అందులో ఉన్నదే రాయాల్సిన అవసరం లేదు. సో అక్కడ పేమెంట్ ఇష్యూస్ కావచ్చు, పీడీఎఫ్ ఇష్యూస్ కావచ్చు ఏమన్నా వస్తే నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. దానికి మీరు మెసేజ్ చేయండి. సో అప్పటికి అర్థం కాకపోయినా ఇది నాకు అర్థం అవుతలేదు అనుకుంటే కింద వాట్సాప్ నంబర్ ఉంటది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్స్ అయితే చేయకండి. జస్ట్ ఎంఏ సోషియాలజీకి సంబంధించిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ పీడీఎఫ్స్ కావాలి అని పెడితే నాకు అర్థమవుతుంది. సో అమౌంట్ పే చేసిన తర్వాత మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.